శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శుక్రుడు పలికెను. మంగళవారం నాడు చతుర్థి తిథి వచ్చినప్పుడు మృత్తికా స్నానం చేసి పద్మరాగమణిని అలంకరించుకొని అగ్నిర్మూర్ధా దివహ అన్న మంత్రం ఉత్తరం ముఖంగా నిలిచి జపించవలను. శూద్రుడైతే మౌనంతో భోగములు అనుభవించక కుజుని స్మరించవలెను. సూర్యాస్తమైన తర్వాత ఇంటి ముంగిట ఆవు పేడతో అలికి పూలమాలలతో అక్షతలతో కుంకుమతో అష్టదళ పద్మం రచించవలెను. కుంకుమ లేకపోతే ఎర్రచందనమైనా వాడవలెను. 4 గిన్నెలతో భక్ష్యభోజ్యాలతో వరిబియ్యం వండి 4 గిన్నెలలో పద్మరాగాలు సమకూర్చి 4 మూలలందు 4 గిన్నెలుంచి రకరకాల పండ్లుంచే గంధమాల్యాదికమంతయు ఉంచవలెను. పిదప కొమ్ములకు బంగారు తొడుగులు, గొలుసులకు వెండి తొడుగులు గల కపిలగోపును వస్త్రంతో అలంకరించి ఎర్రని గిట్టలు గల ఎద్దుతో సప్తధాన్యములతో కంచుపాత్రతో వస్త్రంతో రాగి పాత్రలతో పెట్టి బొటన వేలంత బంగారు పురుష విగ్రహంతో బెల్లం మరియు నెయ్యితో బ్రాహ్మణునికి దానం ఇవ్వవలెను. ఆ బ్రాహ్మణుడు సామవేదగానం తెలిసినవాడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు, మంచి రూపం కలవాడు, మంచి వక్త, మంచి వంశం నుంచి వచ్చినవాడు, దంభం లేనివాడు అయ్యి ఉండవలెను. దానం చేయనప్పుడు భూమిపుత్ర, శివుని సేద్యం నుంచి పుట్టినవాడ, మంచి రూపం కోరి నిన్ను శరణ పొందాను, ఈ నివేదన స్వీకరించము, నీకు నమస్కారము అని చెప్పవలెను. తర్వాత చందనోదకంతోనూ పూలతోనూ వస్త్రములు మొదలైన వాటితో విప్రుని సత్కరించి వేదోచ్చరణల మధ్య ఆవు ఎద్దుతో పాటు భౌముని తన శక్తి అనుసారం ఉపకరణలతో కూడిన శయ్యని బ్రాహ్మణునికి దానం ఇవ్వవలెను. ఆ దానం చేయనప్పుడు భూమిపుత్ర, శివుని చెమట నుండి పుట్టినవాడ, రూపం కోరి నిన్ను శరణ పొంది అర్ఘ్యమిదే చేయకొనము, నీకు నమస్కారము అని అర్థం గల ఈ మంత్రమును పఠిస్తూ రక్త చందనోదకంతో అర్ఘ్యమివ్వవలెను. ఆపై ఆ విప్రుని ఎర్రని పూలమాలలతో వస్త్రంలో గంధము మొదలైన వానితో అర్చించి అదే మంత్రంతో గోమిథునంతో పాటు భౌముని అంగారక విగ్రహమును యథాశక్తి తలగడాలు మొదలగు సర్వోపస్కరములతో సాధన చెయ్యాదానం ఇవ్వవలెను. లోకమున ఆ ఇంటిలో ఏది కావాలని కోరునో ఆ వస్తువు గుణవంతునికి ఇవ్వవలెను, అది అక్షయమగును. ఆపై ప్రదక్షిణం చేసి ఆ విప్రోత్తముని సాగనంపి పాలు మాత్రం తాగి నక్తవ్రతం చేయవలెను. ఇలా 8 మంగళవారములు లేదా 4 వారాలైనా చేయవచ్చును. దానివల్ల లభించే పుణ్యమును నీకు చెప్పెదను. అతడు ప్రతి జన్మలోనూ శివభక్తుడు కాని విష్ణుభక్తుడు కాని అగును. సప్తద్వీపములకు అధిపతి అగును. 7 కల్పముల కాలం రుద్రలోకంలో పూజితుడగును. అందువల్ల ఓ దైత్యేంద్ర, నీవు కూడా ఈ వ్రతం ఆచరించము. దీనివల్ల అక్షయఫలం లభించునని వేద విధులు చెప్పిరి. ఏకాగ్రతతో దీన్ని విన్నవారికి భగవంతుడు అన్నీ ఇచ్చెను. ఆదిత్య శయన వ్రతము. భీష్ముడు పలికెను. అలవాటు లేకపోవడం వల్ల కానీ, అనారోగ్యం వల్ల కానీ, ఉపవాసం ఉండలేని వానికి కానీ ఈ ఫలం లభించవలెనని ఏ వ్రతం ఆచరించవలెను? పులస్సుడు పలికెను. ఉపవాసం ఉండటకు శక్తి లేని వారికి రాత్రిపూట భోజనం చేసి చేయదగిన వ్రతం చెప్పెదను. ఈ వ్రతం పేరు ఆదిత్య శయనం. అందరికీ అనుకూలము. ఈ వ్రతంలో శంకరుని పూజించవలెను. హస్త నక్షత్రము సప్తమి తిథి ఆదివారం కలిసి వచ్చినప్పుడు సూర్య సంక్రమణం కూడా ఉన్నచో అది సర్వకామ సమృద్ధిని ఇచ్చెను. సూర్యుని నామములతో శివపార్వతులను పూజించవలెను. ఇప్పుడు సూర్యుని శివలింగమును ఇద్దరిని పూజించవలెను. శివపార్వతులు మరియు సూర్యుని యందు భేదం లేకపోవటం వలన సూర్యుని ఇంటిలో చక్కగా అలంకరించవచ్చును. హస్తాలో సూర్యునికి నా నమస్కారములు అని చెప్పి పాదములకు పూజించవలను. చిత్తలో అర్కునికి నా నమస్కారములు అని చెప్పి గుల్ఫమును పూజించవలను. స్వాతిలో పురుషోత్తమునికి నా నమస్కారములు అని చెప్పి జంఘములకు నా నమస్కారములు, విశాఖలో ధాత్రునికి నా నమస్కారములు అని చెప్పి మోకాళ్ళను పూజించవలను. అనురాధలో సహస్రబాహునికి నా నమస్కారములను చెప్పి ఊరువులను పూజించవలను. జ్యేష్ఠలో అనంగనుకి నా నమస్కారములను చెప్పి గుహ్యంను పూజించవలను. మూలలో భయంకరుడైన ఇంద్రునికి నా నమస్కారములు అని చెప్పి కట్టి పూజించవలను. పూర్వాషాఢ ఉత్తరాషాఢలో త్వష్టునకు నా నమస్కారములు అని చెప్పి నాభిని పూజించవలను. శ్రవణంలో తీక్షంస్నకు నా నమస్కారములు అని చెప్పి కుక్షుని పూజించవలను. ధనిష్టలో వికీర్తనునికి నా నమస్కారములు అని చెప్పి పృష్ఠమును పూజించవలను. శతకర్తలో ధ్వాంత వినాశునికి నా నమస్కారములను చెప్పి వక్షస్థలం పూజించవలను. పూర్వభాద్ర ఉత్తరాభాద్రతో చండీకరునికి నా నమస్కారములను చెప్పి బాహువులు పూజించవలను. రేవతిలో సామ్నామధీసునికి నా నమస్కారములను చెప్పి చేతులను పూజించవలను. అశ్వినిలో సప్తాశ్వ దురంధరునికి నా నమస్కారములను చెప్పి గోళ్లను పూజించవలను. భరణిలో కఠోరమైన తేజస్సు గల దివాకరునికి నా నమస్కారములు అని చెప్పి కంఠమును పూజించవలను. కృత్తిక రోహిణిలో అగ్నిపక్షునికి నా నమస్కారములను చెప్పి మెడను పూజించవలను. మృగశిరలో పురారికి నా నమస్కారములు అని చెప్పి నాలుకను పూజించవలను. ఆరుద్రలో శ్రీహరికి నా నమస్కారములు అని చెప్పి దంతములు పూజించవలను.
పునర్వసులో సవిత్రునికి నా నమస్కారములను చెప్పి నాసమును పూజించవలను. పుష్యంలో అంభోరుహ వల్లభునికి నా నమస్కారములు అని చెప్పి లలాటం పూజించవలను. పుష్యంలో వేద శరీరధారునికి నా నమస్కారములు అని చెప్పి వెంట్రుకలను పూజించవలను. ఆశ్లేషలో విభుత ప్రియునికి నా నమస్కారములు అని చెప్పి శిరస్సును పూజించవలను. మఖలో చెవులను పూజించవలను. పుబ్బలో గోబ్రాహ్మణులను ఆనందపరచడానికి నా నమస్కారములను చెప్పి నేత్రములు పూజించవలను. ఉత్తర ఫల్గునిలో విశ్వేశ్వరునికి నా నమస్కారములను చెప్పి కనుబొమ్మలు పూజించవలను. పాసమును, అంకుశమును, పద్మమును, శూలమును, కపాలమును, సర్పమును, చంద్రుని, ధనుస్సును ధరించిన శివునికి నా నమస్కారములు. గజాసురుడు, మన్మధుడు, అంధకుడు మొదలైన వారి నాశనమునకు కారణమైన వానికి నా నమస్కారములు. ఈ విధంగా అంగపూజ చేసిన తర్వాత శివునికి నా నమస్కారములు అని చెప్పి శిరస్సునకు పూజించవలను. ఈ వ్రతం చేయనప్పుడు ఉప్పు, నూనె, మాంసము లేని ఆహారం తినవలెను. మిగిలిన పదార్థములు తినరాదు. ఈ విధంగా నక్తం చేసి పునర్వసనాడు ఒక ప్రస్థ ధాన్యమును, శాలి, ముమ్మంబర ఫలమును బంగారంతో పాటు ఒక పాత్రలో ఉంచి బ్రాహ్మణునికి ఇవ్వవలెను. సప్తమి పారణమందు పంచే కండువను ఒకటి కానీ ఎక్కువ కానీ ఇవ్వవలెను. వస్త్రములు అధికముగా ఇవ్వవలెను. 14వ పారణమందు బెల్లము, పాలు, నెయ్యి మొదలైన వానితో బ్రాహ్మణునికి భోజనం పెట్టి బంగారు తామర పువ్వు 8 అంగుళాలు విరిచినది పద్మరాగమణుల రేకులతో కర్ణికతో చేయించి సలక్షణమైన శయ్యను, తలగడతో మొదలైన వాటితో పాదుకలు, పాదరక్షలు, గొడుగు, చామరము, పీట, అద్దము, అలంకారములతో పండ్లు, వస్త్రములు, గంధములు దాని యందు అలంకరించి కపిలగోవును వస్త్రమును కప్పి వెండి డెక్కలతో, బంగారు తొడుగు కొమ్ముతో, దూడతో, కంచు పాల చెంబుతో మంత్రపూర్వకంగా పూర్వాహనం దాటకుండా బ్రాహ్మణునికి దానమియ్యవలను. దానమిచ్చినప్పుడు ఆదిత్యమూర్తి, భగవంతుడా, నీ శయనం ఎప్పుడు అశూన్యము, కాంతిచే, ధైర్యంచే, సంపదలచే, పుష్టిచే ఎలాంటి లోటు లేకుండా ఉండనో అలా నాకు సర్వవృద్ధులు కలుగుగాక. అలా నన్ను సర్వ దుఃఖసాగరం నుండి ఉద్ధరింపుము అని పలికి ప్రదక్షిణం చేసి నమస్కరించి ఆ విప్రుని సాగనంపవలను. సామాగ్రి అంతయో ఆ ద్విజుని ఇంటికి చేర్చవలను. గుణహీనునికి, డాంభికునికి, ఇందుమౌలికి ఉద్దేశించిన ఈ వ్రత వైభవం వెల్లడించరాదు. ఇందుమౌలి ఉద్దేశించిన ఈ వ్రత వైభవం వెల్లడించరాదు. గోవులు, విప్రులు, దేవతలు, ఋషులను నిందించవానికి, సంయోగులను నిందించవారికి ఈ వ్రతం వెల్లడించరాదు. భక్తుడు, దాంతుడు అయిన వానికే ఈ రహస్యం తెలుపవలెను అని వేదవేత్తలు చెప్పుదురు. ఈ వ్రతం భక్తితో ఆదరించిన వానికి ఎన్నడూ భార్యాపుత్ర బంధువియోగం కలగదు. అలాగే దేవతలకు ప్రీతి కలిగించును. ఈ వ్రతం ఆచరించు స్త్రీ ఎన్నడూ వ్యాధులు, దుఃఖము, మోహము పొందదు. ఈ వ్రతం పూర్వం వశిష్ఠుడు, అర్జునుడు, ఇంద్రుడు, కుబేరుడు మున్నగు భాగ్యవంతులు ఈ వ్రతం ఆచరించిరి. ఈ కథ పఠించినా ఈ ఫలం సిద్ధించును. విన్నను పాపములన్నీ పోయి ఫలము కలుగును. నరకం పాలైన పితరులను కూడా ఈ వ్రతం ఉద్ధరించును. రావి, మర్రి, మేడి, నందీసమ్ము, నేరేడు, మారేడు అను ఈ 6 వృక్షముల పుల్లలతో మార్గశిరం మొదలు 2 నెలలకి ఒక్కదానిచే దంతధావనం చేయవలెను. 12 మాసాలైన పిదప దర్శనము, వితానము, జెండా చామరలతో జలకుంభముల యందు రత్నాలతో దానం చేయవలెను. ధనలోభం చూపకూడదు. ఇలా చేయటం వలన సర్వైశ్వర్య సంపన్నులగుదురు. ఓం సహనాభవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.